హాయ్, వెల్కమ్ టు సమయం తెలుగు. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సన్తో ఉన్నాను. 4 అడుగులు వేస్తే అలసిపోయే అమ్మాయి ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్గా మారింది. పైలట్ అవ్వాలనుకున్న అమ్మాయి ఇప్పుడు బైక్ రైడర్ అయ్యింది. చిన్న విషయాలకే ఏడ్ చేసేంత సెన్సిటివ్గా ఉన్న అమ్మాయి రింగులో దిగి తన పంచులతో గోల్డ్ మెడల్ కొట్టేసింది. తనే తెలంగాణ నక్షత్రం గాయత్రి. తన స్టోరీ ఏంటి, తన స్ట్రగుల్స్ ఏంటి, తనే అడిగి తెలుసుకుంది. ఫ్యామిలీ ఒక చిన్న లేడీస్ హాస్టల్ లాగా ఉండేదంట, ఏంటి? అవును, మేము కొంచెం ఎక్కువ క్రౌడ్. మా మమ్మీ మా డాడీది లవ్ మ్యారేజ్, చాలా క్యూట్ కపుల్. సో ఏమో మరి వాళ్ళు ఎందుకు ఆపలేదో తెలీదు. మాదైతే ప్రొడక్షన్ 6 వరకు వచ్చింది, అక్కడ ఆగిపోయింది. నేను ఫీమేల్ అన్న విషయం మర్చిపోయాను. నేను మా నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి అబ్బాయి అసలు నేను జెండర్ మర్చిపోయాను. అమ్మ చాలా ఇన్నోసెంట్, యాక్చువల్లీ క్యూట్, ఎక్కువగా చదువుకోలేదు. సో మా ఇద్దరి మధ్యలో వచ్చింది కూడా ఫస్ట్ క్యాస్ట్ ఇష్యూలు, ఇట్లా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. నా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను ఫిట్నెస్లో ఉన్నాను. బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, కానీ బాక్సింగ్ కంటే ఇష్టమైన వాళ్ళ కోసం బాక్సింగ్ వదిలేయాల్సి వచ్చింది. నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన యాక్చువల్లీ ప్రొఫెషన్ పూజారి కాబట్టి శివుడిని అమ్మవారిని బాగా పూజ చేస్తారు. పాపం బిడ్డ కాలేజ్కి వెళ్తుంది, మెడలో ఏం లేదని చూశాను, ఫీల్ అవ్వడం. పెళ్ళికి రెడీ ఉన్నానా అంటే ఎస్ అని చెప్పాలి. నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు. నందమూరి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ సౌత్ సెలబ్రిటీస్, వాళ్ళని టచ్ చేశాను. హాయ్ గాయత్రి నక్షత్ర. హాయ్ ప్రసాద్ గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ క్వశ్చన్ రాంగ్ అనుకుంటా. అందమైన బాక్సర్, బాడీ బిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్, అందులో ఎలా ఉన్నారని అనడం కొంచెం అలా క్యాజువల్ క్వశ్చన్ కాబట్టి ఐ యాక్సెప్ట్. బాగున్నాను చాలా. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, గాయత్రి నుంచి నక్షత్ర ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు బాడీ బిల్డరా, బాక్సరా, ఫిట్నెస్ ట్రైనరా, న్యూట్రిషనిస్టా, ఇంకా చాలా ఉన్నాయి, ఏంటి? యాక్చువల్లీ నేను బాక్సర్. బిగినింగ్లో నేను ఒక అథ్లీట్. సైమల్టేనియస్గా నేను ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ అవన్నీ చేశాను. దెన్ ఐఎమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ చేస్తూ న్యూట్రిషన్ సర్టిఫికేషన్స్ కూడా చేశాను. సో న్యూట్రిషనిస్ట్ కూడా. బాడీ బిల్డర్ అయితే కాదు, నేను అఫీషియల్గా ఏ కాంపిటీషన్స్ బాడీ బిల్డింగ్ ఇవ్వలేదు. ఫిట్నెస్ మోడల్, నేను ఒక ప్రమోటర్ని. క్లాత్స్, చిన్న చిన్న సప్లిమెంట్స్ అలాంటివి ప్రమోట్ చేస్తాను. ఆమె మోడల్, ఫిట్నెస్ మోడల్ అని అయితే అనొచ్చు, బట్ నాట్ ఏ బాడీ బిల్డర్. అండ్ ట్రైనర్, సర్టిఫైడ్ సెలబ్రిటీ ట్రైనర్. యా. ఓకే, గాయత్రి నుంచి నక్షత్ర, దీని అంటే స్టోరీ అంత పెద్దగా ఏం లేదు. యాక్చువల్లీ గాయత్రి అనే పేరులో చిన్న కాంప్లికేషన్స్ రావడం వల్ల దాన్ని వేరే లెటర్కి చేంజ్ చేయాల్సి వచ్చింది ఎట్ మై 8th 9th స్టాండర్డ్లో. సో అప్పుడు ఇమీడియట్గా నేమ్ చేంజ్ చేశారు, బట్ సర్టిఫికెట్స్లో అది అలాగే ఉండిపోయింది. సో ఆ 2 సైమల్టేనియస్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అంతే, గాయత్రి ఓన్లీ అఫీషియల్లీ. అండ్ నక్షత్ర అనేది మొత్తం సోషల్గా ఫేమ్ అయిపోయింది. నక్షత్రాన్ని విలుమంటారు, కంఫర్టబుల్, అందరూ అలాగే పిలుస్తారు కదా. ఓకే, ఇప్పుడు నక్షత్ర అంటే అందరికీ, అంటే మీ సోషల్ మీడియా ఫాలోవర్స్కి నక్షత్ర అంటే ఏంటో కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు మా వ్యూవర్స్కి నక్షత్ర అంటే ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఈ ఫిట్నెస్కి, ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, కొంచెం బ్రీఫ్గా. షూర్, తప్పకుండా. కొంచెం మెస్సీ ఫెలోని, అంటే ఫస్ట్ నుంచి చాలా సెన్సిటివ్గా పెరిగాను డాడీ చేతుల్లో. తర్వాత దెన్ మై డాడ్ వాజ్ ఎక్స్పర్ట్. 2012లో తను ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంత సెన్సిటివ్గా ఉండడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యాను. సో అందుకని కొంచెం స్పోర్ట్స్, అథ్లెటింగ్ అవి చేయడం స్టార్ట్ చేశాను. సో కొంచెం నాకు బాక్సింగే కొంచెం అగ్రెషన్ ఫీల్, లైక్ కొంచెం ధైర్యం ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. అండ్ డిఫెన్స్ చేసుకోవడానికి అమ్మాయిలకు కొంచెం కరాటే, బాక్సింగ్ చాలా బాగుంటాయి. మన సెల్ఫ్ మోటివేషన్ కూడా పెరుగుతుంది. సో అందుకని ఐ చూస్డ్ బాక్సింగ్. సో బాక్సింగ్ చూస్ చేసుకోవడం కరెక్టే అని కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించి నేను అందులోనే కంటిన్యూ అయినాను.
ఏమో బాక్సింగ్ నాకు అన్నిటికంటే ఎక్కువగా ధైర్యం ఇచ్చింది, నా లైఫ్ని స్టాండ్ చేసి అంత ఓపిక ధైర్యం అన్నీ ఇచ్చింది. సో అలా ఐ కంటిన్యూ ఇన్ బాక్సింగ్. బట్ కంప్లీట్గా బాక్సింగ్లో ఫ్యూచర్ని ఎత్తుక్కోవడం కొంచెం నాకు డిఫికల్ట్ అయింది. సో దర్ ఐ షిఫ్టెడ్ టు ది ఫిట్నెస్. ఓకే, మీ 5 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, ఏంటి మీ ఫ్యామిలీ ఒక చిన్న లేడీస్ హాస్టల్ లాగా ఉండేదంట, ఏంటి? అవును, మేము కొంచెం ఎక్కువ క్రౌడ్, 5 మెంబర్స్ సిస్టర్స్, ఒక అన్నయ్య, నాకు ఒక చెల్లి ఉంది, నా పైన ఒక అన్నయ్య, దానిపైన 3 అక్కలు ఉన్నారు, అందరూ సెటిల్డ్. మా మమ్మీ మా డాడీది లవ్ మ్యారేజ్, చాలా క్యూట్ కపుల్. సో ఏమో మరి వాళ్ళు ఎందుకు ఆపలేదో తెలీదు. మాదైతే ప్రొడక్షన్ 6 వరకు వచ్చింది, అక్కడ ఆగిపోయింది. అందరు లవింగ్, అందరూ చాలా ఇంటెలిజెంట్, అందరు మంచి సెటిల్డ్, పెద్దక్క నుంచి చెల్లి వరకు అందరూ మల్టీ టాలెంటెడ్. మేబీ మరి మా డాడీ వల్లనా మా మమ్మీ వల్లనా వాళ్ళకున్న టాలెంటో తెలియదు, అందరూ బాగుంటారు, అందరూ బాగా చదువుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు మీ డాడీ ఎక్స్పీరియన్స్ చెప్పేసారు. ఏజ్ లో డాడీ ఎక్స్పీరియన్స్, నాకు మీ డాడీతో ఉన్న బాండింగ్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది, కొంచెం ఎమోషనల్ గా. ఏంటి ఆ బాండింగ్? 100% దట్స్ కరెక్ట్. యాక్చువల్లీ నేను 15-16 నా ఇంటర్మీడియట్ ఏజ్లో నాన్న ఎక్స్పైర్ అయ్యారు. హీజ్ ఎ చైన్ స్మోకర్. యాక్చువల్లీ తనకి పర్సనల్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, స్మోకింగ్ కాస్ అని అనొచ్చు. మేబీ అంత హెల్దీ, చాలా హెల్దీ, మంచి హెల్త్ ప్రికాషన్స్ ఫాలో అవుతారు, మంచి ఫిట్నెస్ని ఫాలో అవుతారు. కాకపోతే ఇంకా స్మోకింగ్ కిల్స్ ఎవ్రీ వన్. సో దానివల్ల అట్లా అయింది. దెన్ ఇంకంతే, డాడీ తర్వాత అన్నయ్య అక్క లీడ్ చేయడం స్టార్ట్ చేశారు ఇల్లు. అప్పటి వరకు డాడీతో ఎలాంటి బాండింగ్ ఉండేది? అద్భుతం అసలు. డాడీతో బాండింగ్ అనేది ఈజ్ మై వరల్డ్. ఇంకా అతనికి మించి ఎవరు లేరు, అప్పుడు లేరు, ఇప్పుడు కూడా ఎవరు లేరు. ఆయన లేడు అన్న క్వశ్చన్ నాకు ఎప్పుడు రాలే నా కళ్ళ ముందు. ఇంకా తను దూరం అయిందన్న ఫీల్ కూడా నాకేం లేదు. యాక్చువల్లీ తన పక్కనున్న ఫీలే ఉంటుంది. హీఈస్ నాట్ మై ఫాదర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మీ స్కూలింగ్ కానీ మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఇక్కడే, మొత్తం తెలంగాణలోనే ఎడ్యుకేషన్, స్కూలింగ్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, మళ్ళీ మాస్టర్స్, ఇప్పుడు ఫిజికల్, బీపేడ్, ఎంపేడ్, మళ్ళీ ఇప్పుడు పిహెచ్డికి ప్రొసీడ్ అయ్యేది మొత్తం ఇక్కడే. ఓకే, మీరు పెద్ద ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీ. ఓకే, నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అందరు ఏమనుకుంటారంటే ఫ్యామిలీ లీడ్ చేయడానికి ఒక అన్నయ్యనే ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేయడానికి ఏదో ఒక ప్రొఫెషన్, లేకపోతే జాబ్ తీసుకోవడమా, లేకపోతే ఇంకేదో చేయడమా, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడానికి ఉంటారు. మీరు డిఫరెంట్గా అందరూ ఏదైతే వేలో పోతారో అది కాకుండా డిఫరెంట్ వే ఎంచుకోవడానికి ఏది ఇన్స్పిరేషన్ ఏంటి? లేకపోతే ఎవరన్నా మీకు ఇన్స్పైర్గా అనిపించిందా? ఏ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉందా సపరేట్గా? గ్రేట్ ఇన్సిడెంట్ అని నేను చెప్పుకోను, మరి మేబీ చెప్తే వాళ్ళకి గ్రేట్ ఇన్సిడెంట్ అనిపిస్తేమో చూసే వాళ్ళకి. ఫాదర్ లేకపోవడం చాలా పెద్ద డ్రాబ్యాక్. అండ్ ఇంకోటి, మెయిల్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్ థింగ్. సొసైటీలో మెయిల్ సపోర్ట్ చాలా డిఫరెంట్ థింగ్. సో అది అలా ఉండకూడదు అందరి మైండ్లోనే నేను ఫిక్స్ అయిపోయా. ఫీమేల్ వాట్ ఎవర్, ఫీమేల్ అయితే ఏంటి, మేల్ అయితే ఏంటి, ఈక్వలే, అందరూ అన్నీ చేయగలుగుతారు. అండ్ నేను కొంచెం ఫస్ట్ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, నేను ధైర్యంగా ఉండాలి. నాకు ఈ అక్కలు ఉన్నారు, చెల్లి ఉంది, అన్నయ్య ఉన్నాడు, నేను సెన్సిటివ్గా ఉండకూడదు. నేను నా ఫ్యామిలీకి సపోర్టివ్గా స్ట్రాంగ్గా మాట్లాడేలాగే ఉండాలి. నేను ఫీమేల్ అన్న విషయం మర్చిపోయాను. నేను మా నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి అబ్బాయి అసలు నేను జెండర్ మర్చిపోయి ఏ పనైనా సరే ఏది నచ్చితే అది, నన్ను డెవలప్ చేసే పని చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీ అన్న అంటే మీ నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీ అన్న మొత్తం ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నారు, మీరు ఈ రూట్ తీసుకున్నారు. అన్న ఫాదర్ రోల్ తీసుకున్నప్పుడు మీరు అన్న రోల్ తీసుకున్నారని నాకు అర్థమవుతుంది మీరు చెప్పే మాటలను బట్టి. అంటే అక్కలు చెల్లె వీళ్ళ మొత్తం బాధ్యత మీరు తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ బాక్సర్గా కానీ లేకపోతే ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా బయట నుంచి అబ్బాయిలుగా ఏమైనా కామెంట్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు మీ ప్రతాపం ఏమైనా చూపించిరా? అట్లా ఏం జరగలేదు. యాక్చువల్లీ అన్నయ్య నాకంటే జస్ట్ 2 years పెద్ద, 2 to 3 years. తను కూడా చిన్ననే. పెద్ద అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ వాళ్ళు సపోర్ట్ చేశారు ఫ్యామిలీకి బిగినింగ్లో. మేము ఇంకా అప్పుడు చదువుకుంటున్నాం, అన్నయ్య నేను చదువుకునే స్టేజే. దెన్ మెల్లిగా టైం పోతూ ఉంటే అన్నయ్య లీడ్ తీసుకున్నాడు. ఇంకా నేనంటే అలా ఫేసింగ్ అయితే చాలా క్వశ్చన్స్ అయ్యాయి రిలేటివ్స్ నుంచి, సొసైటీ నుంచి. అండ్ సేమ్ టైం నేను ప్రొఫైల్ ఇట్లా మెయింటైన్ చేయడము, నా బట్టలు మొత్తం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, ఆ ఫేసింగ్ అయ్యాయి. నేను ఎవరి మీద అయితే అట్లాంటి రియాక్షన్స్ అవ్వలేదు. బట్ నా వాయిస్ కొంచెం గట్టిగానే ఉంటుంది.
మీ చెల్లిని కానీ ఎవరైనా కాలేజ్ డేస్లో లేకపోతే ఎవరైనా అబ్బాయిలు కామెంట్ చేయడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఆ పంచాయతీలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాటిని సెటిల్ చేయడం, చాలా సినిమాలో టైప్లో వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? కొట్టడం వరకు పోలేదు కానీ బెదిరించడాలే అయ్యాయి అన్ని. ఎవరి మీద చేయి చేసుకునేంత వరకు వెళ్ళలేదు. నా మాట సరిపోయేది అందరికి. మిమ్మల్ని చూస్తేనే ఆల్రెడీ భయపడిపోతారు. మేబీ అదే ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు. వాళ్ళ అక్క బాక్సర్ ఇదే నడిచేది, వాళ్ళ అక్క బాక్సర్ అంట, వాళ్ళ అక్క బాక్సర్ అంట. మీ చెల్లె వాళ్ళు కూడా మా అక్క బాక్సర్ అని చెప్పుకొని ఎవరి దగ్గర కొంచెం వాళ్ళకి ఉంటది ఆ లోపల. సో అదే సరిపోయింది, అంతకుమించి ఎక్కువగా ఎవరు టేక్ ఓవర్ తీసుకోలేదు. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే ఇంకేదో ఏదేదో అనడం జరుగుతుంటుంది. అందరికి ఏదో జాబ్ చేయడము లేకపోతే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని జాబ్లో సెటిల్ అయ్యి పిల్లల్ని ఈ లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఇది కొత్త ఇట్లా ఇదంతా ఎందుకు అని చాలా అంటుంటారు. ఒక అమ్మాయి ఒక డిఫరెంట్ వేలో వెళ్తుందంటే చాలా కామెంట్స్ వస్తుంటాయి. వాటిని అన్నిటిని మీరు ఎట్లా డీల్ చేసిరు? తర్వాత వాళ్ళందరికీ ఒక సమాధానంగా వాళ్ళు ఏం చూపెట్టదలుచుకున్నారు? ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే భయపడ్డారు ఈ ఫీల్డ్. అంటే కొంచెం వద్దు అనిపించింది వాళ్ళకి, ఎందుకంటే అగెనెస్ట్ అయిపోతుంది సొసైటీ, రిలేటివ్స్ అందరూ అని. కానీ నేను ఎందుకో కొంచెం మెంటల్గా ఒక్కసారి డిసైడ్ అవుతే ఖచ్చితంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నేను మా అమ్మకి మా అక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, చాలా మెచ్యూర్డ్, అర్థం చేసుకొని సరే ఎవరేమనుకున్నా పర్లేదు, నీకు నచ్చింది చేస్తా అంటున్నావు చెయ్యి, నీ ఇష్టం అని చెప్పారు. సో ఇంకా నేను ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు, నాకు నచ్చింది చేసుకుంటూ పోయా. కాకపోతే నేను ఆల్వేస్ నా లిమిట్స్లో ఉండడం, నా పని నేను చేసుకోవడం వరకే చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు ఇంకా ఏ విషయంలో అని ప్రాపర్ వేలోనే అన్నీ తీసుకెళ్ళా. అది తప్పుగా కనిపించిన వాళ్ళకి తప్పుగా కనిపించింది, కరెక్ట్గా కనిపించిన వాళ్ళకి కరెక్ట్గా. అమ్మ సపోర్ట్ ఎట్లుంటుంది? అమ్మ చాలా ఇన్నోసెంట్, యాక్చువల్లీ క్యూట్, ఎక్కువగా చదువుకోలేదు అండ్ ప్రతి దానికి తొందరగా భయపడి చాలా ఇన్నోసెంట్, క్యూట్. కాకపోతే నా విషయంకి వచ్చే వరకు నేను చెప్పే మాటలు వింటే మాత్రం ఓకే చేసేయి, నీ ఇష్టం అని అంటది. బ్యాక్ బోన్ ఉండి అందరికీ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు అమ్మకు అదొక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నా పిల్లలకి ఏం జరగదు అని చెప్పేసి. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ మీ ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చేస్తే, ఒక అమ్మాయి ఫిట్నెస్ ఫీల్డ్కి రావడం, అక్కడ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఈవెన్ ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది అమ్మాయి సైడ్కి. ఇదే ఆటోమేటిక్గా మీకు తెలుగు అంత పెద్ద అర్థం కావచ్చు, పితృస్వామ్య సమాజం అంటారు. ఈ సమాజంలో కొంచెం అమ్మాయి బయటకు రావడం అంటే కొంచెం కష్టం. మీరెంత కష్టపడి, మీ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి? అంటే ఫస్ట్ నుంచి అయితే ఫ్యామిలీని అయితే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నేను సెల్ఫ్గా బయటికి వచ్చి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా. బయటికి వచ్చినప్పుడైతే ఏం లేవు నా చేతిలో, నో మనీ, నో ఎక్విప్మెంట్, నథింగ్, ఏ సామాన్లు లేవు, ఏం లేదు. కానీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, ఫ్రెండ్స్తో వాళ్ళతో పాటు రూమ్ షేర్ చేసుకొని అసిస్టెంట్ ట్రైనర్గా ఒక 2,000-3,000-4,000కి వర్క్ చేసేదాన్ని. వర్క్ చేసి బాక్సింగ్తో. ఏ ఇయర్లో స్టార్ట్ చేసి? నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 17-16 టైంలో. సో అట్లా స్టార్ట్ అయిపోయింది. సో అప్పటికి కొంచెం తక్కువనే వచ్చాయి ఫిట్నెస్ ట్రైనర్కి. అప్పుడు ఇంకంత క్యూట్గా గ్రోత్ లేదు, సో తక్కువ డబ్బులే వచ్చేవి. కానీ నేను తినడానికి, నేను ఉండడానికి సరిపోయేవి. అట్లా మెల్లిమెల్లిగా చదువుకోవడం, సర్టిఫికేషన్స్ చేయడం, బాక్సింగ్లో నేను అటు కూడా సైమల్టేనియస్గా మెయింటైన్ చేస్తూ రావడం వల్ల మేబీ కొంచెం నాకు సపోర్ట్ ఎక్కువ పెరిగి తొందరగానే గ్రోత్ తీసుకోవడానికి. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నారు, ఓకే. కానీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఎందుకుంటున్నారు? దూరంగా అని అది పెద్ద అదేం లేదు. ఇంట్లో నా టైమింగ్స్ వేరు, నేను లేవడం, తినడం. యాక్చువల్లీ ఇంట్లో నాన్ వెజ్లు అవి తక్కువ. ఇంకొకటి కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర మాటలు ముచ్చట్లు ఎక్కువ వస్తాయి. నేనేమో నిద్రలు బాగా ఎక్కువ అవసరం ఉండేవి. అంతే, పెద్ద మాకేం క్లాషెస్ లేవు. బయట ఉంటే సపరేట్గా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఫీల్ అయినాను. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాను, ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా మీద నమ్మకంతో వదిలేశారు. ఆ నమ్మకంని నేను నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ అట్లనే ఉంటున్నాను. ఓకే, ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం లేకపోతే మీరు ఫ్యామిలీని మిస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది చాలా ఎక్కువ. ఎవ్రీడే మిస్ అవుతూనే ఉంటాను నేను వాళ్ళని. ఇప్పుడంటే చాలా దగ్గరగా వచ్చేసినాను వాళ్ళకి. ఇది వరకు చాలా మిస్ అయ్యేదాన్ని. ఇంకా ఎవ్రీడే ఉంటుంది. లంచ్ టైం మోటివేషన్ కావాల్సినప్పుడు వాళ్ళు దూరంగా ఉండడం, లేదా మనల్ని ప్యాంపర్ చేసే హ్యాండ్ లేకపోవడం, అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అవి ఉంటాయి, కంపల్సరీ అయ్యాయి. బట్ తప్పదు, ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయాలనేదే నా మైండ్ సెట్. అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని, మమ్మీకి ఫోన్ చేసి అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా ఉంటే చెప్తుండే, వాళ్ళు కూడా మాట్లాడుతుండే. నక్షత్ర అనగానే ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనరు, బాక్సరు,
ఇప్పుడైతే కొంచెం రెబల్గా అనిపిస్తుంది. ఫిట్నెస్ ట్రైనర్ వెనుక కూడా ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ ఉంది, అది బ్రేక్ అయింది. ఏంటి దాని వెనుక స్టోరీ? అంటే బ్రేకింగ్ కాదు, యాక్చువల్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. నా ఫ్యామిలీ ఎట్లా ఆర్థోడాక్సో వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లానే ఆర్థోడాక్స్. ఇంకోటి మనకు తెలియని విషయం కాదు క్యాస్ట్ ఇష్యూస్ ఈ రోజులలో. సో మా ఇద్దరి మధ్యలో వచ్చింది కూడా ఫస్ట్ క్యాస్ట్ ఇష్యూలు, ఇట్లా ఫ్యామిలీ డిస్టర్బెన్సెసే. సో వాంటెడ్లీ ఏం విడిపోలేదు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దన్న విషయంలోనే సపరేట్ అవ్వాల్సి వచ్చింది అంతే. అంతకుమించి ఇప్పటికీ అలాగే ఇష్టమైతే పోదు, ఎప్పటికీ అట్లానే ఉంటుంది. బట్ ఫైనల్లీ కంప్లీట్లీ అట్లా వద్దనుకున్నాను. అబ్బాయి మూవ్ అయిపోయిందా? వెయిట్ చేయట్లేదు, మూవ్ అయిపోయారు. అది మూవ్ అయ్యారు, ట్రై చేస్తున్నా. ఓకే, సినిమాలో చూపిస్తారు కదా ఆ లవ్ ట్రాక్ నుంచి బయటపడడానికి బాక్సింగ్ చేయడము లేకపోతే జిమ్ చేయడము అట్లాంటివి చెప్తుంటారు కదా అబ్బాయిలకి. అయితే మరి మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు, మూవ్ అయ్యారా కాలేదు? లేదు, యాక్చువల్లీ నా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను ఫిట్నెస్ లో ఉన్నాను. నాకు ఈ లవ్ స్టోరీస్ కి మోటివేషన్స్ కి వీటికి ఏం సంబంధం లేదు. నేను బాక్సింగ్ లో ఫిట్నెస్ లో ఈ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఇది నా జాబ్ అంతే, జాబ్ ప్రొఫెషన్ వరకు. లవ్ స్టోరీ ఓకే, ఫిట్నెస్ ఇది పక్కన పెడదాం కొద్దిసేపు. బైక్ రైడింగ్ గురించి వద్దాం. ఒక పైలట్ కావాలనుకున్న నక్షత్ర బైక్ రైడర్గా ఆగిపోయింది, ఎందుకు? పైలట్ అవుదాం అనుకున్న టైంలో మా నాన్నగారు ఉన్నారు. యాక్చువల్లీ ఇంటర్ తర్వాత నుంచే కోర్స్ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. సడన్ ట్విస్ట్, మా నాన్నగారు ఎక్స్పైర్ నాకు. సో ఆ తర్వాత పైలట్ చదవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్. ఆ టైంలో ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలని తెలీదు. అడిగితే పెట్టేవాళ్ళు కంపల్సరీ ఇంట్లో వాళ్ళు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. పైలటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఏదో ఒకటి చేద్దాంలే ఇంకా ఏదైతే అది అన్నట్టు పక్కకు పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్ అయితే ఫ్లైట్ నడపడం అన్నా నా ఫస్ట్ డ్రీమ్, అదే చెయ్యాలనుకున్నాను, కుదరలేదు. ఓకే, ఇప్పుడు బైక్ నే ఫ్లైట్ లాగా వెళ్తురా? ఇంకా ఇప్పుడు దాన్ని అదే ఫీల్ అవుతా అనమాట. అదే నా ఫ్లైట్, బైక్ మాత్రమే నా ఫ్లైట్. ఓన్లీ బైక్ రైడింగ్ ఏనా, రేసింగ్ కూడా? రేసింగ్స్ కి ఎప్పుడు వెళ్ళలేదు, స్టంట్స్ చేయడం అట్లా స్టంట్స్ అవేం చేయలేదు. నాది చాలా కూల్ రైడింగ్. క్రూజ్ బైక్స్ మాత్రం ఎక్కువగా రైడ్ చేస్తాను, స్పోర్ట్స్ బైక్స్ అసలు టచ్ చేయను. రిస్క్ అని ఏం లేదు, యాక్చువల్లీ రైడింగ్ సైడ్ నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఇష్టం అంటే లాంగ్ డ్రైవ్స్ కొట్టడం చాలా ఇష్టము, సన్సెట్స్ అంతే. ప్యాషనేట్ గా నేను డ్రైవ్ చేసుకుంటాను. ఏం లేదు, ఎక్కడ నేను ఏది చేసినా కూడా ఒక్క మనిషికైనా ఇన్స్పైరింగ్ థాట్ అనేది పడాలి అని. ఎందుకు డ్రైవ్ చేయకూడదు అమ్మాయిలు బైక్ అన్న ఫీల్ అందరు చేస్తున్నారు. కామన్, ఇట్స్ అ కామన్ థింగ్. నాకైతే బండే కంఫర్టబుల్, మోపెడ్ స్కూటీస్ కంటే అదే తీస్తాను. ఏ బండి అంటే ఇష్టం? ఎక్కువ బుల్లెట్ అంటే ఇష్టము. ఈ మధ్య మార్కెట్ లో జీటీ బాగా ఫేమస్ అవుతుంది, జీటీ కూడా ఉందా? బైక్ ఉందా? బైక్ బుల్లెట్ ఉంది, జీటీ కొనే అంత. ఇప్పుడు మీరు వెళ్తుంటే బైక్ మీద, రోడ్డు మీద వెళ్తుంటే అందరు మిమ్మల్ని చూస్తుంటారు కావచ్చు, మంచి బాడీ వేసుకొని బైక్ రైడ్ చేస్తుంటే, నిండుగా కనబడుతుంటే. అవును, హెల్మెట్ వేసుకుంటారా? లేకపోతే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను. లాంగ్ వెళ్తే, ఇక్కడిక్కడ చిన్న షార్ట్ రేస్ లో వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకుండా అప్పుడప్పుడు తిరుగుతున్నప్పుడు కొందరు చూసి అమ్మాయిలు అందరూ అట్లే చూస్తుంటారు కదా, స్టేర్ అవుతారు. ఖచ్చితంగా అట్లాగే చూస్తుంటారు, కానీ నేను వాళ్ళని చూసే రియాక్షన్స్ మాత్రం చూడలేను, ఎందుకంటే అటు తిరిగితే ఇటు యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి నా పనిలో నేను వెళ్తుంటాను. ఎప్పుడైనా కెమెరా సెటప్ చేద్దామని ఈ మధ్య అనుకుంటున్నాను. కెమెరా, హెల్మెట్ కి కెమెరా పెడితే కొంచెం వాళ్ళ రియాక్షన్స్ నేను కూడా చూసుకొని ఆనందపడదాం అనుకుంటున్నాను, కానీ టైం దొరకట్లేదు. చెయ్యాలి ఆ పని కూడా ఒకసారి. ఓకే, ఫిట్నెస్ అయిపోయింది, బైక్ రైడింగ్ అయిపోయింది, మోటివేషనల్ స్పీకర్ కూడా ట్రై చేస్తున్నారేమో మీరు రీల్స్ ద్వారా. మోటివేషన్ మీరు ఏది చెప్పినా కొంతమందికి ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశం మాత్రం అలా కనబడుతుంది మీ మాటలలో. ఖచ్చితంగా అదొక్కటే మోటో. దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే మీకు వచ్చే క్లయింట్స్ వాళ్ళకి చెప్పడమేనా, లేకపోతే ఇంకేదైనా ట్రై చేస్తున్నారా? యాక్చువల్లీ అఫీషియల్గా నేను ఏమి ఎవరికి అంటే సజెషన్స్ అట్లా ఏమి ఇవ్వను, బికాజ్ వినేవాళ్ళు చాలా తక్కువ. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళవి. నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓన్లీ ఫిట్నెస్ ట్రైనింగ్ మాత్రమే ఉండదు, లైఫ్ స్టైల్ లీడింగ్, వాళ్ళ స్ట్రగుల్ లీడింగ్స్, ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. నా మోటో ఓన్లీ వర్కౌట్స్ చేయించడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయించడమే కాదు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని కానీ, వాళ్ళ డిప్రెషన్ని కానీ కొంచెం వాటిని హ్యాండిల్ చేసేలాగా బిహేవ్ చేసేలాగా కొంచెం వాళ్ళని మోటివేట్ చేయడము, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ట్రై చేస్తాం. మెయిన్గా విమెన్ నా ఫోకస్. ఓకే, ఈ ఫిట్నెస్ ట్రైనర్ కూడా డివోషనల్, చాలా డివోషనల్ అని తెలుసు. శివునితో అంత కనెక్షన్ ఏంటి? నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన యాక్చువల్లీ ప్రొఫెషన్ పూజారి కాబట్టి
శివుడిని అమ్మవారిని బాగా పూజ చేస్తారు. నేను ఆయన ఫాలోవర్ని, నేను ఇక బ్లైండ్ ఫాలోవర్ అనమాట. ఇంకా నాన్న లేకపోయిన తర్వాత ఆయననే ఇంకెక్కువగా నమ్మడం, ఇష్టపడడం స్టార్ట్ చేసినాను. అట్లా డివోషనల్, ఫస్ట్ నుంచే డివోషనల్ బాగానే. అవును, అందరు అమ్మాయిలానే మీరు కూడా బంగారం అంటే ఇష్టమా? చాలా ఇష్టం. గోల్డ్ అంటే ఓన్లీ చైన్స్ అంటే బాగా ఇష్టం, ఫుల్ వేసుకుంటా ఎప్పుడు. ఎక్కువగా డాడీకి నాకు వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేదంట, బాగా గోల్డ్ వేయాలి అని. అప్పట్లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఆయన ఒకసారి నేను కాలేజ్కి వెళ్తుంటే, ఏమో నా ఫ్రెండ్స్ అందరి మెడలో గోల్డ్ చైన్ ఉంది, పాపం బిడ్డ కాలేజ్కి వెళ్తుంది మెడలో ఏం లేదని చూశాను, ఫీల్ అవ్వడం. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ఎప్పుడు ఎంత సంపాదించినా అందులో ఒక 10% పక్కన పెట్టి ఆయన్నే నా మెడలో వేస్తున్నట్టుగా ఫీల్ వచ్చేలాగా 1 ఇయర్కి ఒకటి చిన్న గోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఏమో గోల్డ్తో ఆయనకున్న ఎఫెక్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల మీద గోల్డ్ వేయాలన్నది మాత్రం ఆయన పెట్టుకున్నాడు మైండ్లో. నేను అదే, ఆయన వేసినా వేయకపోయినా ఆయన వేస్తున్నట్టే ఫీల్గా నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మంది ఫిట్నెస్ వీళ్ళందరూ ఉంటారు కదా ఈ ఫీల్డ్లో, అంటే ఇవి ఆర్నమెంట్స్ వేసుకోవడం కానీ అట్లాంటి ఏం చూడలేదు, ఓన్లీ మీ దగ్గరనే చూస్తున్నా. ఆ చిన్న ఇది కనబడే దాని మీద ఇంత స్టోరీ ఉందని అనుకోలేదు. అవును, ప్రతి దాని మీద ఒక స్టోరీ ఉంటుంది కంపల్సరీ. నాకైతే పర్సనల్ స్టోరీ ఇది గోల్డ్ది. అండ్ ఇంకోటి ఆ ఆర్నమెంట్స్ అనేది నథింగ్, వేసుకోవచ్చు, కంఫర్టబుల్ పీపుల్ కంఫర్టబుల్ డిపెండ్స్. స్వెట్ అది కంఫర్టబుల్, నాకైతే ఉంటేనే కంఫర్టబుల్ యాక్చువల్లీ. చేతికి కూడా ఇది డాడీదే, ఇది యాక్చువల్లీ నాన్నదే. నాన్నతో పాటు ఒక 10 సంవత్సరాలు ఆయనతోనే ఉంది, ఆయన తర్వాత నా చేతికి వచ్చింది. మీ చెల్లె కూడా ఏదో రుద్రాక్ష తెచ్చినట్టుంది. అవునవును, ఇంకా ఇది స్ఫటికమాల ఇది ఇట్లాంటివి కొంచెం వేసుకుంటాను డివోషనల్గా, అన్నీ నమ్ముతాను, పర్లేదు. ఇప్పుడు మీరు ఫిట్నెస్ ట్రైనర్గా చాలా మందికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నారన్నారు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఇస్తున్నారా? యాక్చువల్లీ బిఫోర్ ఒక ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయి ఉండే, నందమూరి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ, సౌత్ సెలబ్రిటీస్, వాళ్ళని టచ్ చేశాను. అంటే లైక్ అక్కడ ఒక జిమ్ ఉంది బంజారా హిల్స్లో, అక్కడికి కంప్లీట్గా మొత్తం సెలబ్రిటీసే వస్తారు. ఆ ఫ్లోర్ మీద సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే చూస్ చేసుకునే ట్రైనర్స్ని కూడా చాలా ఇంటర్వ్యూస్, చాలా సర్టిఫికేషన్స్, లెవెల్స్ అవన్నీ చూసి మల్టిపుల్గా వాళ్ళకి అవసరమై రిక్రూట్ చేసుకొని పెట్టుకుంటారు. సో అక్కడ నేను రిక్రూట్ అయ్యాను 2020లో. ఆ టైంలో 21-22 టైంలో. సో అక్కడ నేను ఆల్మోస్ట్ చాలామందిని టచ్ చేశాను. మెయిన్గా అయితే బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ, సార్ వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేశాను. ఇంకా కాంటాక్ట్స్ అట్లా ఉన్నాయా? కాంటాక్ట్స్ తక్కువగా, చాలా కాంటాక్ట్స్ అయితే తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి స్టూడియోకి, మేము డైరెక్ట్గా లైవ్లో ఇచ్చేవాళ్ళం. కానీ వెళ్తే గుర్తుపట్టడాలు, మాట్లాడాలు ఉంటాయి, మళ్ళీ వెళ్ళినా కూడా కొలాబ్ అవ్వచ్చు. నెక్స్ట్ అట్లాంటి అంటే సెలబ్రిటీస్కి ఇచ్చే అవకాశం ఉందా హీరోయిన్లకి? ఎవరైనా ఖచ్చితంగా అప్రోచ్ అయినా కూడా, మా నుంచి ఏమైనా లీడ్ కావాల్సి ఉన్నా కూడా, ఎవరికైనా సరే సెలబ్రిటీస్కి కంపల్సరీ వీళ్ళకి అంటే హీరోయిన్ ని కాంటాక్ట్ కావడం ఉంటుందా, లేకపోతే వాళ్ళే వచ్చి? అట్లా ఏముండదు యాక్చువల్లీ, మేము ఎవరిని అలా కాంటాక్ట్ అవ్వడం ఉండదు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారంటే ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళు వస్తారు కాబట్టి, మిమ్మల్ని అక్కడ చూస్తారు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో నేను చేస్తున్న టైంలో కోవిడ్ బాగా ఎక్కువగా నడుస్తుంది, ఎవరిని హైర్ చేసుకునే సిచ్యువేషన్స్ లేవు. ఆ టైంలో నాకు పెద్దగా లీడ్ దొరకలేదు అక్కడ. ఇప్పుడు ఎవరైనా చూసి లీడ్ తీసుకున్నా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా త్రూ అట్లా ఉన్నా కూడా ఐ విల్ మూవ్ ఫర్ దట్. అంటే మీకు ఎంత ఇప్పుడు మొత్తం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఫిట్నెస్ ట్రైనర్గా? కంప్లీట్గా నేను ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండడం 9 ఇయర్స్ అయ్యింది. యాజ్ ఎ ట్రైనర్గా వర్క్ చేస్తూ 7 ఇయర్స్ అయింది. యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్గా వర్క్ చేస్తూ 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్గా ఉంటూ 3 ఇయర్స్ అయింది. అంటే మీరు ఇంకా ఏం ట్రై చేయట్లేదు సినీ ఫీల్డ్ నుంచి? నేను ఎవరికి ట్రై చేయట్లేదు. క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మై మెయిన్ ఫోకస్, అంతే. అది ఎవరు ఏంటి అని కాదు, ఎవరు వచ్చినా ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే చేయించడం నా. ఇప్పుడు ఎర్నింగ్స్ అంతా ఓకేనా? స్టేబుల్గా ఉంటాయి, ఎప్పుడు స్టేబుల్గానే ఉంటాయి నా ఎర్నింగ్స్. ఇట్లా ఫ్లక్చువేషన్స్ అయితే చాలా తక్కువ. అంటే సెలబ్రిటీస్ సైడ్ అయితే పర్సనల్ ట్రైనర్స్ అట్లా ఉంటే కొంచెం మనకు కూడా ఫ్యూచర్ అవును, అంటే ఎక్కడైనా ఫ్యూచర్ ఉంటుంది, మనం డిసైడ్ అయ్యేదాన్ని బట్టి ఏదైనా. నక్షత్ర డే లైఫ్ ఎలా ఉంటుంది? అంటే షెడ్యూల్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వెళ్తూ ఉంటుంది, లేకపోతే ఫిట్నెస్ కోసం ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి? అంటే లేవగానే స్టార్ట్ అయిపోతుంది, లేవగానే రెడీ అయిపోయి ప్రీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వర్కౌట్స్కి రావడం, క్లయింట్స్ వాళ్ళని హ్యాండిల్ చేయడం, మళ్ళీ వెళ్ళడం, తినడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ హ్యాండ్లింగ్, మళ్ళీ క్లాసెస్ అంటే ఎట్లా క్లాసెస్?
ఎలా ఉంటాయంటే కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ ఉంటాయి. ఆన్లైన్ మొత్తం ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటారు, మన మన ఇక్కడ వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళే, కాకపోతే అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో దే యాక్చువల్లీ కంఫర్టబుల్ విత్ అవర్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్తో కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ట్రైనర్ని కూడా ఇక్కడి నుంచే చూసింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంతా నా ఓల్డ్ క్లయింట్స్ కూడా, సో కనెక్ట్ అవుతారు ఆన్లైన్. సో ఆన్లైన్లో ఈవినింగ్స్ పెట్టుకుంటాను. ఆఫ్లైన్ ఏమన్నా ఉన్నాయంటే ఈ సరౌండింగ్ రేడియస్లో ఎవరికైనా ట్రాన్స్ఫర్మేషన్ నీడ్ ఉందంటే మాత్రమే తీసుకుంటాను. జనరల్ ట్రైనింగ్స్ అయితే తీసుకోను. కొంచెం సీరియస్గా నేను ఒకటి చేసుకోవాలి, నేను కొంచెం బాగుపడాలి, కొంచెం మంచిగా కనబడాలి, లేదా ఇంకొక హెల్త్ ఇష్యూ ఉంది దాన్ని క్యూర్ చేసుకోవాలి, నా లైఫ్ ఫిట్గా ఉండాలి, అందరిలాగా బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అందంగా కనబడాలి, ఫిట్నెస్ కనబడాలి అని అంటున్నారు కదా. అంటే చాలా మంది జిమ్కి వెళ్ళాలి లేకపోతే వర్కౌట్ చేయాలంటే కొంచెం బద్ధకం. ఇంకో అందులో అమ్మాయిలు అంటే ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్ అవి ఇంట్లో ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా ఇంట్లోనే వేసుకునే చిట్కాలు ఏమైనా చెప్తుంటారు అప్పుడప్పుడు రీల్స్ లో? ఇప్పుడు నా ఆన్లైన్ కనెక్ట్ అయ్యే క్లయింట్స్ అందరికీ ఫ్లోర్ ట్రైనింగ్స్ ఇంట్లోనే చేపిస్తాను. హోమ్ ట్రైనింగ్స్ ఇంటికి వెళ్ళి మరీ ఇస్తుంటాను నేను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జిమ్ ఒక్కటే విషయమే కాదు, అసలు జిమ్ విషయం కానే కాదు, మనలో ఉండాలి చేసుకోవాలని. అది జిమ్ అయినా హోమ్ అయినా ఏదైనా పని జరిగిపోద్ది అంతే. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి? చికెన్ తింటున్నారా రోజు? మీరు వెజిటేరియన్ కదా? అవును, ఫస్ట్ లో వెజిటేరియన్, మెల్లిమెల్లిగా నాన్ వెజ్ లోకి మారాల్సి వచ్చింది. ఏ డిష్ అంటే ఇష్టం? చికెన్. ఇప్పుడు చికెన్ ప్రస్తుతానికి చికెన్. దానికి ముందంటే పప్పు సాంబార్లు ఉండేవి అవన్నీ. ఇంకా ఇప్పుడైతే చికెన్. ఇప్పుడు ఓన్లీ చికెన్. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు మరి చికెన్ తింటే? ఏమన్నారు పాపం, మా మమ్మీ ఇంకా వండి పెడుతుంది కూడా అప్పుడప్పుడు, నేను వెళ్తే మంచిగా వండి పెడుతుంది. అందరు వెల్ సెటిల్డ్? అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ ఎంప్లాయీస్, అందరూ సెటిల్డ్. ఇప్పుడు అంతా కూల్గా జరిగిపోతుంది. మీరు మీ ఫీల్డ్లో ఇక్కడ వరకు వచ్చిర్రు అంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. నన్ను అడిగితే ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఈవెన్ ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక అమ్మాయికి హారాస్మెంట్స్ అట్లాంటి చిన్న చిన్న చేదనుభవాలు అయితే ఉంటాయి. మీ లైఫ్లో మీ జర్నీలో అట్లాంటి ఏం జరిగింది? హారాస్మెంట్స్ అంటే పెద్దగా నేను 2-3 ఆర్గనైజేషన్స్తో వర్క్ చేసిన నా లైఫ్లో. లైక్ ఫిజికల్ ఫీల్డ్కి సంబంధించి, ఫిట్నెస్ ఫీల్డ్కి సంబంధించి చేశాను. హారాస్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ అమ్మాయి తక్కువగా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా విపరీతమైన డామినేషన్, మనకంటే సీనియర్స్ ఉన్నా సరే అదొకటి. ఇంకోటి ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రైవేట్ లిమిటెడ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు సర్టెన్ రూల్స్ పెట్టుకుంటారు, అవే చెయ్యాలి మనం. అవి మారినాయి అనుకోండి ఇంక అంతే సంగతులు ఉంటాయి. సో మనము మన ఓన్ రికగ్నైజేషన్ కోల్పోతాం అనమాట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉంటే. వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే కస్టమర్లని, వాళ్ళ బిజినెస్ని ఎప్పుడు ఒక రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. మేము మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ప్లీజింగ్గా కిందికి దిగాలి. అవి మాకు చాలా డౌన్ఫాల్ చేస్తాయి, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని డౌన్ చేస్తాయి. ఆ ఒక్క విషయం నాకు చాలాసార్లు మీకు బాగా హార్ట్కి తీసుకున్న విషయం ఏమైనా ఉందా ఇప్పటి వరకు? అంటే అంత పెద్దగా నాకు ఒక ఆర్గనైజేషన్లో ఒకటి ఫేస్ అయ్యింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇదే డ్రెస్సింగ్ విషయంలోనే ఒకటి ఫేస్ అయిన ఉండే ఒక ఆర్గనైజేషన్లో. దాని తర్వాత నేను ఇంకా ఎక్కువగా ఎక్కడ లీడ్ తీసుకొని ఇవ్వలేదు ఎవరిని. ఏదైనా అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా వెనక్కి వచ్చి మీ దగ్గర దాకా రావడానికి కూడా భయపడతారేమో. భయం అంటే అంతగా రాకుండా చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా ఎదుటివాడు కూడా, అంటే ఒక మాట అనడానికి ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని నా ఒపీనియన్. ఓకే, అందరు అమ్మాయిలు కూడా అంతే, ఏ ఫీల్డ్ ఉన్నా సరే వాళ్ళు స్ట్రాంగ్ ఉండి, వాళ్ళు ఎవరైనా మనకు ఆ లీనియన్స్ ఇస్తున్నారు అంటే, లీనియన్స్ తీసుకుంటున్నారు అంటే మనం ఆటోమేటిక్గా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. స్ట్రాంగ్ గా వాళ్ళకు ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా అది అక్కడికి. ఏదైనా మన బిహేవియర్ పైనే బేస్ అయ్యి ఉంటుంది. బిహేవియర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆన్సరింగ్ ఈజ్ ద మ్యాటర్. నెక్స్ట్ మీ గోల్డ్ మెడల్ స్టోరీ. బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, అది చాలా మందికి తెలియదు అనుకుంటా. అది ఏ లెవెల్లో వచ్చింది, ఎంతవరకు మీరు వెళ్ళారు, ఏ ఇయర్లో ఆ జర్నీ? చాలా మంది బాక్సర్స్ ఉన్నారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ, చాలా బాక్సర్స్ ఉన్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. అందుకని ఎక్కువగా ప్లేయర్స్ని బయటికి చూపించడం కుదరదు, ఎందుకంటే 2 ఆర్గనైజేషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి. నేను 19లో లాస్ట్ మెడల్స్ ఫినిష్ చేసుకున్నాను. 18లో అమెచ్యూర్ ఇంటర్నేషనల్ ఆడాను, అందులో సిల్వర్. తర్వాత 19లో ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఆడాను, మళ్ళీ సేమ్ సీనియర్ నేషనల్స్ ఆడాను. సో మళ్ళీ 17-18 డ్యూరేషన్లో అమెచ్యూర్ నేషనల్స్ గోల్డ్, దాని తర్వాత ఇంటర్నేషనల్ ప్రమోట్ ఇలా జరిగాయి.
తర్వాత కొన్ని రీజన్స్ వల్ల బాక్సింగ్ ఏంటి ఆ రీజన్ అంటే చెప్పేవా అంటే పర్సనల్ ఫ్యామిలీ అని అనలేను, నా పర్సనల్ లైఫ్లో నేను కొంచెం దాన్ని స్టాప్ చేయాలనే క్వశ్చన్ రావడం అంటే ఒక స్టేజ్ వరకు వెళ్ళి అక్కడికి ఆపేయడం అంటే అది అంత స్ట్రగుల్ పడి మళ్ళీ అక్కడికి ఆపేయడం అంటే మీకు కూడా బాధగానే ఉంటుంది. చాలా బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, కానీ బాక్సింగ్ కంటే ఇష్టమైన వాళ్ళ కోసం బాక్సింగ్ వదిలేయాల్సి వచ్చింది. అంటే మీ లవ్ స్టోరీ అయినా అదే ఇంకా చేసుకోండి. ఆటోమేటిక్ గా మీరు అక్కడ నుంచి మూవ్ అయిపోయారు కదా, మరి మళ్ళీ స్టార్ట్ ఇస్తారా? ఇది జరుగుతున్న టైంలో విషయమే, అప్పట్లో విషయమే, సో అలా సైడ్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మళ్ళీ బాక్సింగ్లో? ఇప్పుడు నేను ప్లేయర్గా కష్టం, యాక్చువల్లీ నేను ఆల్రెడీ తెలంగాణ బాక్సింగ్ రెఫరీగా ట్రై చేస్తున్నాను. సో దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్, మళ్ళీ ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి. తర్వాత వీ కెన్ బీ యాజ్ ఏ అఫీషియల్, అంటే లైక్ రింగ్ పైన రెఫరీ లాగా ఉండొచ్చు. సో ఐఎమ్ కమింగ్ యాజ్ ఏ అఫీషియల్ అప్కమింగ్ డేస్. నిఖత్ జరీన్ అంటే ద బ్యూటిఫుల్ ప్లేయర్స్, యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటికీ ప్లేయర్స్ లాగే ఉండిపోవాలని దాన్ని ప్రొఫెషనల్లీ చూస్ చేసుకున్నారు. నేను డిఫరెంట్ ఫిట్నెస్లోకి దిగాను కాబట్టి ఇప్పుడు నాది అది ప్రొఫెషనల్లీ అఫీషియల్గా వెళ్తుంది అంతే. అంటే ఇప్పుడు నిఖత్ జరీన్ మీ బ్యాచ్మేట్? నిఖత్ జరీన్ మేము కాంపిటీషన్స్ ఫేస్ చేసాము, బ్యాచ్మేట్ అని చెప్పను, తను నాకంటే సీనియరే, కాకపోతే ఫేస్ చేసాము కాంపిటీషన్స్లో, చూడడము ఫేసింగ్స్ అయితే అయ్యాయి. ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇన్ని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళు మోల్డ్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు ఒక అచీవ్మెంట్ ఏదైనా చేసిన తర్వాతనే బయటకు వస్తున్నారు. అంతకుముందు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది గవర్నమెంట్ నుంచి అయినా సరే, ఇంకా ఆర్గనైజేషన్స్ నుంచి అయినా సరే, ఎట్లుంటుంది జర్నీ? యాక్చువల్లీ ఇది ఫస్ట్ సెలెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్ని బాక్సింగ్ని, ఆ సెలెక్షన్స్లో మనం సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత కాంపిటీషన్స్ కండక్టింగ్ జరుగుతుంది, ఇంటర్నల్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ అవుతాయి, సమ్మర్ క్యాంప్స్ అవన్నీ. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ స్టేట్ వైజ్గా వెళ్తాయి. వన్స్ ఒక స్టేట్ ఆడినప్పుడు మీరు ఆ జడ్జెస్ కళ్ళల్లో కొంచెం మంచిగా మూవ్స్ కనిపించి, కొంచెం మూమెంట్స్ బాగా కనిపించి వాళ్ళ కళ్ళల్లో పడితే అప్పుడు మెల్లిగా షైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జర్నీ కూడా చాలా టఫ్, ఇక్కడ ఈ స్టేడియం నుంచి ఆ స్టేట్లోకి వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేడియంలో ఒక 30 మంది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, చెప్పలేము. ఆ 30 మందిలో నువ్వు అయ్యే సెలెక్ట్ అవ్వాలి, డిస్ట్రిక్ట్ ఆడాలి, స్టేట్ ఆడాలి, అక్కడ జడ్జెస్ కళ్ళల్లో పడాలి, వాళ్ళకి నీ బాక్సింగ్ మూవ్స్ నచ్చాలి, నీ స్ట్రాటజీస్ నచ్చాలి, ఈమె బాగా ఆడుతుందనే కాన్ఫిడెన్స్ రావాలి, ఆ తర్వాత నువ్వు అక్కడ విన్ అవ్వాలి, నేషనల్స్కి సెలెక్ట్ అవ్వాలి. సచ్ అ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు బాక్సింగ్ అంటే ఏదైనా అచీవ్మెంటో, లేకపోతే గోల్డ్ మెడల్ సాధిస్తానో, లేకపోతే అందరి దృష్టిలో పడతాం, లేకపోతే షైన్ అవుతాం. కానీ మీరున్న ఫీల్డ్లో ఎండ్ ఆఫ్ ది డే ఏం జరగాలి, మీ గోల్ ఏంటి అసలు? ఇప్పుడు నేనున్న ఫీల్డ్ యాక్చువల్లీ నేను ఫిట్నెస్ అనేది నా పర్సనల్గా నా ఇంట్రెస్ట్ కోసం, నేను విమెన్కి సపోర్టివ్గా ఉండాలి, మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, హెల్త్ ఫిట్నెస్ అనేది అందరు జనాల్లోకి వెళ్ళాలనేది నా మోటో. బట్ మై ప్లాన్ బి ఈజ్ యాక్చువల్లీ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని, సో ఐఎమ్ గోయింగ్ టు డూయింగ్ మై పిహెచ్డి నౌ. పిహెచ్డి ఫినిష్ అయితే నేను అఫీషియల్గా ప్రొఫెసర్ ఫీల్డ్లోకి దిగిపోతాను. దిస్ విల్ బి ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇప్పటి వరకు ఏమైనా జాబ్స్ అట్లాంటివి ఏమైనా ట్రై చేసేదా? నేను బీపెడ్ ఫినిష్ చేసిన తర్వాత ఆల్రెడీ పీటీ టీచర్గా చేశాను, నా ట్రైనింగ్ అవి ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీడ్ అవి అయిపోయిన తర్వాత కాలేజెస్లో కూడా మళ్ళీ పీటీ టీచర్స్. ఓకే, ఇప్పుడు అంటే ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇదంతా కొంచెం అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ కోవిడ్ తర్వాత, ఇదంతా తర్వాత. ఇప్పుడు ఫిట్నెస్ గురించి లేకపోతే ఈ ఫీల్డ్కి రావాలని కొందరు అనుకుంటున్నారు, అమ్మాయిలు అనుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే రావడానికి కొందరు భయపడుతుంటారు, ఇంట్లో పంపించడానికి కూడా భయపడతారు, జిమ్లోకి వెళ్ళడం అందరు అబ్బాయిలు ఉంటారు, అది ఇదని ఏదో కొన్ని ఉంటాయి, వాళ్ళకు భయాలు ఉంటాయి. కాకపోతే మీరేం చెప్తారు అమ్మాయిలకు? నా వరకు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే మూమెంట్ చాలా తక్కువ అండి విమెన్ ఇక్కడ మన స్టేట్లో. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, మీరు ఏ జిమ్కి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళినా సరే మెన్తో పాటు ఈక్వల్గా విమెన్ ఉంటున్నారు. పేరెంట్స్ అందరూ యాక్చువల్లీ సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో ఏమవుతుందంటే అమ్మాయిలే భయపడుతున్నారు, వాళ్ళుగా చాలా ఇన్సెక్యూర్ ఫీల్, సెన్సిటివ్గా ఉంటున్నారు. సో ఒకవేళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఇంకొంచెం గట్టిగా పుష్ చేస్తే వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి. నార్మల్గా అయితే అందరూ చేసుకోవాలి, ఫిట్నెస్ కానీ, స్పోర్ట్స్లో కానీ, అథ్లెటింగ్లో కానీ, ఫిజికల్ యాక్టివిటీలో కానీ అందరూ ఉండాలి 100కి 100%. ఎవరైనా దాన్ని ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటే మాత్రమే మంచి గైడ్లైన్స్లో వెళ్ళి ఫార్వర్డ్గా సర్టిఫికేషన్స్ చేసి అట్లా నేర్చుకుంటే బాగుంటుంది.
ఇప్పుడున్న సొసైటీలో ప్రభుత్వాలు కానీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, లేకపోతే పోలీసులు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా, లేకపోతే శిక్షలు వేసినా, ఈ హరాస్మెంట్లు కానీ, లేకపోతే రేప్ అటెంప్ట్స్ జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరున్న ఫీల్డ్ ఫిట్నెస్ ట్రైనింగ్ లేకపోతే డిఫెన్స్ ఆ టైప్లో అమ్మాయిలకు ఎట్లాంటివి ఉంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోగలుగుతారు? ఆ డిఫెన్స్ కోసం మీరు ఇచ్చే సూచన ఏంటి? యాక్చువల్లీ ఫిట్నెస్ మన ఓన్లీ బాడీకి సంబంధించింది మాత్రమే కాదు, చాలా మన లోపల ఉన్న చాలా ఇన్సెక్యూరిటీస్ని, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా హైప్ చేస్తాయి. యాక్చువల్లీ నేను అమ్మాయిని కాదు అంటే నేను కూడా ఒక హ్యూమన్ని, నేను ఏదైనా ఫేస్ చేయగలుగుతాను, నాకు అన్నీ తెలుసుకోగలను, లేకపోతే ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే డిఫెండ్ చేసుకోగలను, వాట్ రాంగ్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తుంది ఫిట్నెస్ వల్ల. అండ్ ఇంకోటి స్ట్రెస్ లెవెల్స్ చాలా దిగిపోతాయి, మన బాడీ బ్యాలెన్సింగ్ చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది. దానికోసమైనా అందరు ఫిట్నెస్లో ఉంటే కొద్దో గొప్ప ఇవి కొంచెం కంట్రోల్ అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అవును, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది మనకు ప్రొటెక్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి కదా, దానికోసం ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, మన మైండ్ కూడా కొంచెం క్లియర్గా ఉంటే క్విక్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఆ మూమెంట్లో ఏం చెయ్యాలి, కొంచెం ఆ మూమెంట్లో ప్యానిక్ అయిపోయి సైలెంట్ అయిపోయి కాకుండా కొంచెం క్విక్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యలో మొన్న ఢిల్లీలో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. రెజ్లర్స్ రోడ్డు మీదకి రావడం, వాళ్ళు ఒక హరాస్మెంట్స్ అని, ఇంకా డిస్క్రిమినేషన్ అని చాలా కారణాలు చెప్పారు. పెద్ద ఇష్యూ జరిగింది, నేషనల్ లెవెల్లో ఇష్యూ జరిగింది. మీరు కూడా అదే ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు బాక్సర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు లేకపోతే ఆ జర్నీలో మీరు ఎలాంటి చేశారు? వాళ్ళకు అట్లాంటివి జరిగినప్పుడు చాలామంది అమ్మాయిలు ఈ ఫీల్డ్కి రావడానికి ఇబ్బంది పడుతుంటారు. మరి అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? ఆ స్ట్రగుల్ నుంచి ఎలా బయటకు వచ్చారు? మీ స్ట్రగుల్ టైంలో ఎవరు మీకు సపోర్ట్ చేసారు? యాక్చువల్లీ అంటే స్ట్రగుల్ లేని ఫీల్డ్ ఏది లేదు, ఖచ్చితంగా అన్ని ఫీల్డ్స్లలో విమెన్కి అయితే స్ట్రగుల్ ఉంది. మెన్కి కూడా లేదని అనను, వాళ్ళది డిఫరెంట్ మాది డిఫరెంట్. అండ్ విమెన్కి అయితే ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా కొన్ని పాలిటిక్స్, మళ్ళీ కొన్ని మ్యానిపులేషన్స్, సెలక్షన్స్ టైంలో కొన్ని డిఫరెన్సెస్ ఇవన్నీ జరుగుతుండేవి. వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూ చాలా డిఫరెంట్, అది కూడా దానికి సంబంధించిందే. అన్నీ కలిపితే లాస్ట్ ఒక్క దగ్గరికి వస్తాయి అన్నట్టు వాళ్ళది ఒక డిఫరెంట్ ఇష్యూ. మాది సెలక్షన్స్ టైంలో, మాకు అకామిడేషన్స్ టైమ్స్లలో, మేము కాంపిటీషన్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు మాకు ఫేస్ అయిన ఇష్యూస్ కొంచెం డిఫరెంట్. నా టైంలో అయితే నాకు ఒక సపోర్ట్ అయితే ఉంది, నేను యాజ్ ఏ ప్లేయర్గా ఉన్నప్పుడు. కానీ సపోర్ట్ లేకుండా కాంపిటీషన్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, మంచిగా ఆడి సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. సో ఇట్స్ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ, బాధపడాల్సిన విషయం ఇది ఒకటైతే. కానీ ప్రతి మనిషి లైఫ్లో ఒక సపోర్ట్ అనేది ఒక పర్సన్ ఎవరైనా అయ్యిండండి, అది పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లేకపోతే హస్బెండ్ అయినా, ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఒక సపోర్ట్ అనేది ఉంటే ఆ ధైర్యం వేరేలాగా ఉంటుంది, ఆ ముందుకు జరిగే స్టెప్పింగ్ అనేది చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఫీల్డ్లోకి రావడానికి కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మాయిలు ఈ మధ్యలో, ఆ ఇష్యూతో చాలా మంది ఆగిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? లైఫ్లో దేన్ని ఇంకొక దాంతో కోరిలేట్ చేసుకోవద్దు. అందరు లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఒకలాగా ఉండదు. మన రియాక్షన్ని బట్టి ప్రాబ్లమ్స్ మారుతాయి, అక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి. వాళ్ళకి జరిగినది నీకు జరుగుతుందని లేదు, నీకు ఇంకా పెద్దగా కూడా జరగవచ్చు, అసలు నీకు జరగకపోవచ్చు. నువ్వు ఫేస్ చేసినప్పుడే దాని స్టాండర్డ్స్ ఏంటనేది తెలుస్తుంది, నీ స్టాండర్డ్ ఏంటని తెలుస్తుంది, నువ్వెట్లా ఫేస్ చేస్తావని తెలుస్తుంది, దాని నుంచి నువ్వెట్లా ఫైట్ చేస్తావనేది తెలుస్తుంది. సో ఎవరిని కంపేర్ చేసుకునే అవసరం లేదు, ముందుకెళ్ళాలి. అక్కడే ఆగిపోతావు ఖచ్చితంగా. స్టెప్ వేస్తేనే తెలుస్తుంది అసలు ప్రాబ్లమా కాదా, దాని నుంచి నువ్వు ఎంత నేర్చుకుంటావు, లేకపోతే జనాలకి ఎంత నేర్పిస్తావు అనేది. ఫిట్నెస్ ట్రైనింగ్లో మీరు చాలా మందిని చూస్తుంటారు, ఒక 5 రోజులు వచ్చి మళ్ళీ 6th డే నుంచి ఆపేస్తారు. అంటే అది వాళ్ళ చేయలేకపోవడమా, లేకపోతే అది ఏదో ఒకటి ఉంటుంది. ఈవెన్ నేనైనా సరే కొన్ని రోజులు జిమ్కి వెళ్ళి అబ్బాయి ఏం పోతాంలే అని చెప్పేసి సోమరితనం అయితే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు విలువైన సూచన, అది నార్మల్ సూచన, చాలా ఎక్కువ ఫిట్గా ఉండాలని అందరికీ ఉంటుంది. అందరికీ 100% 100 పీపుల్ ఉంటే 100కి ఫిట్గా ఉండాలి, నేను మంచి షేప్లో ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, హెల్దీగా కనిపించాలి అని అందరికీ ఉంటుంది. బట్ దీని వెనక ఒక వర్క్ అనేది ఉంటుంది. ఏదైనా సరే వర్క్, ఎఫర్ట్ పెడితేనే మనకు దక్కుతుంది. ఏదైనా సరే మనం తినాలన్నా చేయితో ఎఫర్ట్ పెట్టాలి, నువ్వు తినాలంటే పని చెయ్యాలి, అది కూడా ఎఫర్ట్. ప్రతి దానికి ఎఫర్ట్ అనేది కీ. ఆ ఎఫర్ట్ పెట్టకుండా నీకు రావాలనుకోవడము అది ఫూలిష్నెస్ అని అనొచ్చు. కాకపోతే నేను అందరికీ టైమ్స్ ఉండట్లేవు.
జనరల్గా వాళ్ళ వర్క్ ఫీల్డ్స్ వాటి వల్ల వాళ్ళ షెడ్యూల్స్ వల్ల టైం ఉండట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చేసినా సరే ఫస్ట్ నీ గురించి నువ్వు పట్టించుకోవడం ఇంపార్టెంట్. నువ్వు జిమ్కి వెళ్తున్నావా 20 నిమిషాలు చేస్తున్నావా వర్కౌట్ 20 నిమిషాలే. నువ్వు జిమ్కి వెళ్ళలేవా ఇంట్లో చేసుకుంటున్నావా ఇంట్లోనే చేసుకో. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ రోజు చేయి. రోజు ఒక ప్రాసెస్ని 20 మినిట్సా 15 మినిట్సా నువ్వు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నావా తక్కువ చేస్తున్నావు ఇది కాదు, చేస్తున్నావా లేదా. ఫస్ట్ నీ బాడీకి దాన్ని అలవాటు హ్యాబిట్షియేట్ చేయండి. హ్యాబిట్షియేట్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి మీ బాడీకి ఏదన్నా అలవాటు అయింది హ్యాబిట్షియేట్ అయింది అనుకోండి, మీ బాడీ ఇంకా మీ మాట వినదు, దాని మాటే వింటుంది. అది తాగడము తిరగడం ఎలాగో హెల్త్ మెయింటైన్ చేయడం ఫిట్నెస్ చేయడం కూడా అంతే. అంటే చాలా మందికి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాకపోతే జిమ్కి వెళ్ళాలి అది చేయాలి ఓకే అంతవరకు ఓకే, కాకపోతే తీసుకునే ఫుడ్ లేకపోతే టైమింగ్స్ వాళ్ళు చేసే జాబ్స్ వాళ్ళ ద్వారా పోవడానికి టైం ఉండకపోవడమా లేకపోతే ఫుడ్ సరిగా తీసుకోవడమా ఇట్లాంటివి కూడా ఉంటాయి. దానికి ఏమంటారు? యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఎవరికైనా ఉంటుంది. ఏ పనైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఏ పనైనా ఇది కూడా ఒక పని కిందనే మనం కౌంట్ తీసుకోవచ్చు. ఆ ఫుడ్ మెయింటైన్ చేయడము, ఆ రెగ్యులర్ లైఫ్ స్టైల్తో అది సింక్ అవ్వకపోవడము, ఆ స్ట్రగుల్ అయితే ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తేనే స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకోటి ఫుడ్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏది తినాలి ఎంత తినాలి ఎలా తినాలని ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అన్నీ నేర్పిస్తూనే వస్తారు పేరెంట్స్, ఇది తినాలి ఇది తినొద్దు అని. మళ్ళీ కొత్తగా మనం ఏం చేస్తామంటే ఏదైతే తినొద్దో అది తింటాం, కంపల్సరీ తింటాము. తిని మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తామంటే నేను దీనికే హ్యాబిట్షియేట్ అయ్యాను, ఇదే నా లైఫ్ స్టైల్ అని మళ్ళీ మన బాడీనే బ్లేమ్ చేస్తాం. తిన్న తర్వాత అది ఖరాబ్ అవుతుంది పాపం, అది ఏం చేస్తుంది తిన్న తర్వాత తీసుకుంటుంది, దాని రిజల్ట్ అది షో చేస్తుంది. లేదు నా బాడీ ఇట్లా ఉందని మనమే సెల్ఫ్ రిగ్రెట్ మళ్ళీ బ్లేమింగ్. నువ్వు చేసిన తర్వాత అది చూపించకపోతే అప్పుడు తిట్టు నీ బాడీని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్కౌట్ చేయడానికి వింటర్ సీజన్ అయితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఓన్లీ వింటర్ సీజన్ చేస్తేనే బాడీ అంత మోల్డ్ అవుతుందా లేకపోతే అన్ని సీజన్స్లో చేయొచ్చా? ఏ టైమింగ్స్ చేయాలి? వర్కౌట్ 24/7 365 days ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ పర్సన్ అలవాటు అండి. ఇప్పుడు మనం ఒక టైం ఈరోజు నేను 1 o'clockకి మిట్ట మధ్యాహ్నం వర్కౌట్ చేస్తున్నాను అనుకోండి, అది నా టైం, అది నా ఫ్రీ టైం, నా కంఫర్టబుల్ టైం. అదే పనిగా రోజు కంటిన్యూ చేసుకుంటూ పోతే బాడీకి ఈ టైంలో వీడు వర్కౌట్ చేస్తున్నాడు, ఇది వీడికి హ్యాబిట్యూట్ అయ్యింది అంతే, ఇంకా అదే ప్యాటర్న్లో తీసుకెళ్తుంది. 365 రోజులు 24/7 ఎప్పుడైనా వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ డౌట్ ఎవరికి ఉండొద్దు అని క్లియర్గా చెప్తున్నాను. ఓకే, మరి ఇంత చెప్తున్నారు కదా, మీ ఇంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఫిట్నెస్ అలవాటు చేసేసారు? యాక్చువల్లీ అందరూ బేసిక్గా యాక్టివ్గా ఉంటారు. ఎవరు ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోరు. హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా తింటారు. మా ఇంట్లో లావు ఉన్న వాళ్ళని అయితే నేను చూడలేదు. అండ్ ఫ్యాట్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, హెల్త్ ఇష్యూస్ కూడా ఎవరికి రాలేదు. జనరల్గా వాకింగ్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటారు తప్ప ఎక్కువ ఫిట్నెస్ ఫ్రీ కాదు. ఒక మనిషికి ఎంత అవసరమో అంత వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీ పైన ముగ్గురు అక్కలు? ముగ్గురు. ఒక అన్న? అవును. అందరు పెళ్ళి అయిపోయినాయి? అందరు మ్యారీడే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, చెల్లి, అందరు మ్యారీడే. ఓకే, మరి మీరు పెళ్ళి ఇప్పుడు రెడీ ఉన్నారా? నేను ఎలాంటి అబ్బాయి కావాలి? యాక్చువల్లీ నిజంగా పెళ్ళికి రెడీ ఉన్నానా అంటే ఎస్ అని చెప్పాలి. నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కరెక్ట్ టైం ఇది అని నాకు అనిపించింది. రెడీగానే ఉన్నాను. సో సర్చింగ్ చూడాలి. ఎట్లాంటి అబ్బాయి కావాలి అంటే మీ ఫీల్డ్లో ఉండాలా, మీలానే మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండాలనా లేకపోతే ఏ జాబ్ అయినా ఓకేనా? అసలు ఫిట్నెస్ ఫీల్డ్ ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు ఏం లేదు. ఫీల్డ్ అని కాదు, ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండాలనా అంటే ఫిట్నెస్ ఫ్రీక్. ఇప్పుడు నేను నా క్లయింట్నే ఫిట్గా ఉండాలి, దారిలో పోయే వాళ్ళనే ఫిట్గా ఉండాలి, లేకపోతే నేను 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఆ అమ్మాయి ఫిట్గా ఉండాలి, ఈ అబ్బాయి ఫిట్గా ఉండాలి అని అనుకునే నేను నా లైఫ్ పార్ట్నర్ మినిమం ఉండాలి, తన హెల్త్ని తను పట్టించుకోవాలి, తన బాడీ పార్ట్స్ అన్నీ తన కంట్రోల్లో ఉండాలని నేను అనుకుంటాను కదా. సో అలా బేసిక్ ఫిట్నెస్ ఉంటే చాలు. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అట్లాంటిది నాకు ఏ ఫీలింగ్స్ లేవు. కొంచెం మంచిగా అన్నీ అర్థం చేసుకొని కొంచెం సొసైటీతో సింక్ అయ్యి సాడిస్ట్ బిహేవియర్ ఉండకపోతే చాలంతే. ఓకే, అందరికీ కింద నక్షత్ర ఏజీ లింక్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఎక్కడ దాకా మీ జర్నీ ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది ఒక హ్యూమన్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్. గోళ్ళు, రెస్ట్రిక్షన్లు, అంబిషన్స్ ఇట్లాంటివి పెట్టుకొని మైండ్ని స్ట్రెస్ చేయడం కాకుండా మీరు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారో ఆ ఎఫర్ట్ని నమ్ముకొని ముందుకు
ట్రస్ట్ యువర్ ప్రాసెస్, ట్రస్ట్ యువర్ జర్నీ. అది చేసుకుంటూ అలా అని ఖాళీ కూర్చోమని కాదు, పని చేయాలి. పని చేస్తేనే దానికి ఫ్యూచర్ దొరుకుతుంది. చదువుకుంటాను, మంచిగా తింటాను, నా పని నేను చేసుకుంటాను. సో దాని నుంచి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని నాకు ఒక కాన్ఫిడెన్స్. అంతేగాని దాన్నే నెత్తిలో పెట్టుకొని ఇది చెయ్యాలి, ఇది గోల్ పెట్టుకోవాలి అని అస్సలు ప్రెషర్ చేయను. నా మైండ్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు నా లైఫ్ని ఫ్లోలో తీసుకెళ్తుంటాను. కొన్ని ఉండడం అయితే మైండ్లో ఇది చేసుకోవాలని డ్రీమ్స్ అయితే ఉన్నాయి. స్టూడియో పెట్టుకోవాలి, నా ఓన్ స్టూడియో నేను పెట్టుకోవాలి, చిన్న ఫ్యామిలీ, ఒక మంచి ఇల్లు, ఒక మంచి హస్బెండ్, ఇవైతే ఉన్నాయి లోపల. అంతే. అంటే ఒక మంచి జాబ్ లేకపోతే అట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ అట్లాంటివి ఉంటాయి కదా. గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. నేను ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కాబట్టి ఒక మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచ్ చేయాలి. పిల్లలకి ఫిట్నెస్ గురించి స్టూడెంట్స్కి, అప్కమింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి టీచ్ చేయాలని మాత్రం ఉంది. అది నేను ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు కాలేజెస్లలో టీచ్ చేయడానికి. నేను కొంచెం ప్రొఫెషనల్గా ఇంకా హై ఎడ్యుకేటెడ్గా వెళ్ళాలి అని వెయిటింగ్ ఫర్ దట్. ఈవెన్ మీరు ఇప్పుడు మీ ఇంట్లో 5 మెంబర్స్, అక్క చెల్లెళ్ళు, ఒక అన్న, ఇంత పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు మీరు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీ పిల్లలు ఎంతమందిని, ఏంటి ఫ్యూచర్ అడుగుతున్నారా? ఓకే, అంటే నాకైతే పెద్దగా నేను ఎఫర్ట్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. నా నెక్స్ట్ జనరేషన్ని ఎఫర్ట్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే బయట ఈ ఎక్స్పెన్సివ్ థింగ్స్, కాలేజెస్, స్కూల్స్, ఫుడ్ బోర్డ్ మీద కూడా ఉండే వాళ్ళు కూడా కాకపోతే మనము ఇలా ఉండడానికి, అంటే మనం మిడిల్ క్లాస్గా, మనం రిచ్గా, మనం స్ట్రగుల్ అవ్వడానికి కారణం మన బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. కానీ మన నెక్స్ట్ జనరేషన్ స్ట్రగుల్ అవ్వడానికి కారణం మాత్రం 100% మనమే అవుతాం. మనం ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకు ఒక గుడ్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం అన్నప్పుడే వాళ్ళని తీసుకురావడం మంచిది అని నా ఒపీనియన్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ పెళ్ళైన తర్వాత వస్తే పిల్లల్ని నేను ఓకే కనగలను, పెంచగలను అనే కాన్ఫిడెన్స్ నాకుంటే వాళ్ళకు ఒక గుడ్ ఫ్యూచర్ క్రియేట్ చేయగలను, వాళ్ళని మంచిగా ఒక అథ్లెటిక్ ఫిజిక్ చేయగలను, వాళ్ళని ఫిట్నెస్లో లీడ్ చేయించగలను, వాళ్ళని బాగా చదివించగలను అనే నమ్మకం నాకు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు బాక్సింగ్ని ఒక మధ్యలో సర్టెన్ ఏదో ఒక ఇష్యూ వల్ల ఆపేసారు. కానీ వచ్చే పిల్లల్ని నేను ఖచ్చితంగా ఒక బాక్సింగ్ చేయాలి, లేకపోతే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏ ఫీల్డ్లో కావాలనుకున్నారో అది కావాలని వాళ్ళు అందరూ వాళ్ళ పిల్లల మీద నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా అట్లనే ఇప్పుడు బాక్స్ చేయాలి, లేకపోతే ఫిట్నెస్ ఫీల్డ్గా తీసుకురావాలి, అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా. అట్లా అంటే ఇప్పుడు నేను ఖండం వరకు నా పని, వాళ్ళకి మైండ్ సెట్ ఎట్లా వస్తుంది, వాళ్ళు ఏ ఆలోచనలతో పెరుగుతారు, వాళ్ళకి ఏం అవ్వాలనిపిస్తుంది అయితే నేను చెప్పలేను. ఫస్ట్ అడుగుతాను క్లియర్గా, ఏమన్నా చేసుకొనివ్వండి, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూస్తాను. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూస్తాను. బికాస్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మన కోసం, మన హెల్త్ కోసం కూడా యూజ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగైతే చూస్తాను. కొంచెం మంచి అవసరమయ్యే ఫుడ్ తినేలాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను వాళ్ళని. మిగతా ఇక జాబ్, ఉద్యోగాలు వాళ్ళ ఇష్టం. జరిగితే ఫిక్స్ అయిపోయారు కదా, ఫిక్స్ అయ్యాను కానీ అన్ని ఫిక్స్ అయినట్టు జరిగితే నేను పైలట్ అయ్యేదాన్ని, అన్ని ఫిక్స్ అయినట్టు జరిగితే. సో తెలీదు, ఇంతకంటే మంచిగా జరగవచ్చు, వేరేలాగా కూడా జరగవచ్చు, ఏదైనా రెడీ. నెక్స్ట్ మేము మిమ్మల్ని రెఫరీగానా, లేకపోతే స్టూడియోలోనా, లేకపోతే ఒక ప్రొఫెసర్ గానా ఎట్లా చూడబోతున్నాం? ఖచ్చితంగా యూనివర్సిటీ ఆర్ ఒక పెద్ద కాలేజ్లో టీచింగ్లో అయితే ఉంటాను కంపల్సరీ. అది నా జాబ్. స్టూడియో అనేది నా బిజినెస్. ఉత్తి జాబ్ చేసి అయితే బతకలేము ఈ రోజులలో. నాకైతే బిజినెస్ కావాలి కంపల్సరీ. మీరు అసలే పిల్లలు వాళ్ళని పెంచడాలు అంటున్నారు, మరి వాళ్ళ కోసం ఏదన్నా చేయాలంటే బిజినెస్ అయితే పెట్టుకుంటా. స్టూడియో ఈజ్ మై పర్సనల్ అబౌట్, నా పర్సనల్ బిజినెస్. రెఫరీ అనేది ప్రొఫెషనల్లీ నా ప్యాషన్, దాన్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోను. అది ఎప్పటికైనా క్లియర్ చేస్తాను, కనిపిస్తాను అక్కడ. ఈ 3 జరుగుతాయి అని చెప్తున్నాను. మీ చెల్లి శ్రీదేవి ఆల్రెడీ బుల్లితెర మీద నవ్విస్తుంది అందరినీ. మీరు కూడా మొన్న ఒక స్కిట్లో ఎంట్రీ కూడా ఇచ్చారు. మీ చెల్లితో ఆ స్కిట్లో ఉన్నట్టే అల్లరి ఉంటుందా, ఇంట్లో ఎట్లుంటుంది? చెల్లి ఫుల్ మెస్సీ గర్ల్, ఫుల్ అల్లరి. బాగా ఎట్లా అంటే అనుకుంది కావాలి, నచ్చింది తినాలి, అల్లరి ఎక్కువ, అందరినీ ఆట పట్టిస్తుంది, అందరినీ నవ్విస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది ఆమె నవ్వించే ప్రోగ్రాము. ఇంట్లో అందరినీ నవ్విస్తుంది. అమ్మాయి ఉంటే మా ఇంట్లో అందరికీ చెల్లి ఉన్నట్టు ఉండదు, మాకు ఒక డాటర్ ఉన్నట్టే ఉంటుంది ఆ ఫీలింగ్. అయితే ఎప్పుడు పాజిటివ్ మైండెడ్, అన్నీ పాజిటివ్గా తీసుకుంటుంది. తన దగ్గర 1 రూపీ ఉందంటే 1 రూపీ ఇచ్చేస్తుంది, పెట్టుకోదు.
ఇంట్లో వాళ్ళంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. చెల్లి ఎప్పుడు నాకు చెల్లిలాగా నేను చూడలేదు తనని, శ్రీదేవిని. చెల్లి నా డాటరే, ఇప్పటికీ డాటరే, నాకు డాటర్ వచ్చినా కూడా డాటరే. ఓకే, ఆమె ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది, మరి మీరు కూడా ఎంట్రీ ఆ స్కిట్లోనేనా ఇంకా మిగతా? లేదండి, నాకు దానికి సంబంధం లేదు. గెస్ట్ రోల్ అని అడిగారు, వెళ్ళాను అంతే. ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఆ స్కిట్ చూసిన తర్వాత మీకు కూడా కొన్ని రోల్స్ ఉంటాయి కదా? అలాంటి రోల్స్ ఏమన్నా ఫ్యూచర్లో వచ్చినా కూడా వెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తాను. బై ద వే కెమెరా అంటే చాలా భయం, నేను వాటి దగ్గరికి అయితే వెళ్ళను. నేను అంత ఫెమిలియర్ కాదు, కెమెరా భయం ఉండకూడదు. నేను అంత ఫెమిలియర్ కాదు. చెల్లి చాలా ఫెమిలియర్, తను ఎంకరేజ్ చేసుకుంటూ వెనకైతే ఉంటా. ఇప్పటికైతే మీరు ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లో కూడా చాలా యాడ్స్ అవన్నీ ఆఫర్స్ వచ్చే ఉంటాయి. అవన్నీ నేను ఒక పర్టికులర్ గా నా జోన్ లో నేను చేసుకున్నాను కదా, వచ్చాయి ప్రమోషన్ వర్క్స్, పోస్టర్స్, క్లాత్స్ ప్రమోషన్, లైక్ ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన ప్రమోషన్స్, ఫిట్నెస్కి సంబంధించిన ప్రమోషన్స్ చేశాను. ఎంత అవి చేసినా కూడా అవన్నీ నా పర్సనల్ సర్కిల్లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా ఈ జోన్ అనేది కంప్లీట్ స్క్రీనింగ్, పెద్ద స్క్రీన్లు అవన్నీ కాబట్టి కొంచెం భయం. మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా స్క్రీన్ మీదకి రావడానికి. మీకు స్కోప్ ఉంది, మీరు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది. నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నా ఫీల్డ్కి అవేవి సూటబుల్ కాదు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్, తను అక్కడ ఉండడమే కరెక్ట్. ఇప్పుడు మీ హైదరాబాద్లో మీ హోర్డింగ్స్ కూడా వచ్చి మేము రావచ్చేమో, ముందు ఇంకా పెద్ద పెద్దవి చెప్పలేవు, ఇప్పటికైతే ఏం లేవు. డైట్ అనేది ఒక మెయిన్ ఇష్యూ ఫిట్నెస్ దాంట్లో. అమ్మాయిలకు వేరే, అబ్బాయిలకు వేరే, లేకపోతే ఫిట్నెస్ రెగ్యులర్గా చేసే వర్కౌట్ చేసే వాళ్ళకి వేరే, నార్మల్ పీపుల్కి వేరే, అట్లా ఏమన్నా ఉందా? ప్రతి మనిషి లైఫ్లో ఈ ఫిట్నెస్, వర్కౌట్స్ ఇవన్నీ పక్కన పెడితే డైట్ ఈజ్ ద కీ రోల్. మీ 24/7 మీ బాడీ మూవ్మెంట్స్, మీకు కావాల్సిన ఎనర్జీ సప్లై ఇవన్నీ జరగాలంటే ఫుడ్ ఈజ్ ద ఫ్యూయల్, అంతే. ఫుడ్ ఈజ్ ద రీజన్, అన్నిటికీ ఫుడ్డే రీజన్. సో అది మీరు ఎలా తింటే మీ బాడీ అలా మోల్డ్ అవుతుంది, మీరు ఏ ఫుడ్ పెడితే మీ బాడీ అలాగే టర్న్ అవుతుంది. ప్రతి ఒక్కరికి జనరల్ డైట్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి. ఇంత అన్నం తినాలి, ఇంత చపాతీ తినాలి, ఇంత కూర తినాలి, ఇంత చికెన్ తినాలి, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇంత ఫైబర్స్ తీసుకోవాలి, ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఒక జనరలైజ్డ్ WHO నుంచే ఉంటుంది. యాక్చువల్గా అందరికీ తెలుసు కూడా. కరోనా టైంలో బాగా అలర్ట్ అయ్యారు, అవన్నీ బాగా పాటించారు, అది అందరి చేతిలోకి వచ్చి ఉంటుంది, జరిగి ఉంటుంది. అలా జనరల్గా లీడ్ చేసుకోవచ్చు లైఫ్ అందరూ జనరల్. కాకపోతే ఇంకొంచెం ఫిట్నెస్ ఎక్కువ చేసేవాళ్ళు ప్రొఫెషనల్స్కి ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడం, వాళ్ళ ఎనర్జీ యూటిలైజింగ్ ఎక్కువ అయిపోతుంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం అడిషనల్గా మేము ఎక్కువ క్వాంటిటీస్ రాస్తాం. అదర్వైజ్ జనరల్ పీపుల్ జనరల్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హీరోయిన్లు వాళ్ళందరూ చాలా మంది డైట్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే చాలా వర్కౌట్ చేస్తుంటారు. హీరోలు కూడా అంతే వర్కౌట్ చేసి 6 packs అవి చేస్తుంటారు. వాళ్ళని ఏం అడిగినా సరే ప్రోటీన్స్ అవి ఏదో చాలా చెప్తుంటారు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా నార్మల్ పీపుల్కి అంత ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, వాళ్ళ కోసం ఎట్లాంటి డైట్ ఉండాలి? సెలబ్రిటీస్ అందరూ ఎంతైతే సప్లిమెంట్స్, ప్రోటీన్స్ ఇవి తీసుకుంటున్నారో అంతే సైమల్టేనియస్గా వాళ్ళు ఫుడ్ కూడా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ ట్రైనర్స్ వాళ్ళకి డైట్ కూడా చాలా క్లియర్గా ఇస్తారు. సప్లిమెంట్స్ అనేది ఆల్వేస్ అడిషనల్ పార్ట్, మనకు అడిషనల్గా వచ్చింది, అది ఆర్టిఫిషియలే. మీ ఫుడ్తో వచ్చే బాడీ ఫుడ్ చేయగలిగింది, ఇంకేది చేయలేదు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము ఫుడ్తోనే చేస్తున్నాం, మేము ఫుడ్తోనే ఇట్లాగున్నాం. మేము సప్లిమెంట్స్ ఇంతవరకు నేను సప్లిమెంట్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేయను, ప్రోటీన్ కూడా రెగ్యులర్గా ఎంకరేజ్ చేయను. ఫుడ్తో జరగదంటూ ఏది లేదు. తర్వాత స్టెప్ ఏదైనా మనకి ఈ బాడీలో ఈ కాంప్లికేషన్ ఉంది, ఈ డెఫిషియన్సీ ఉంది, నాకు ఈ ప్రోటీన్, ఈ సప్లిమెంట్ తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉంది, రికవరీ ఉంటుంది అనేది ఆ గైడెన్స్ ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ ట్రైనర్స్ వాళ్ళని బట్టి వీళ్ళు తీసుకుంటారు ఇంటేక్. అదర్వైజ్ అవసరం లేదంటే గైడ్ కూడా చెయ్యరు వాళ్ళు యాక్చువల్లీ. ఓకే, హోప్ ఫర్ ది బెస్ట్. మీరు అనుకునే అన్ని స్టూడియో కానీ పెళ్ళి కానీ అన్నీ మంచి పొజిషన్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. నాకు కూడా చాలా నచ్చింది. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.